మామిడికాయల సీజన్‌లో మామూలుగా వేసేసుకొని చేపల పులుసు పెట్టేసుకుంటే మామిడికాయలతో ఏం బావుంటుందండి. కొంచెం వెరైటీగా ఇలా ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిరపకాయలు ఎర్రగా నిప్పుల మీద కాల్చి అంటే నిప్పులు లేవనుకోండి స్టవ్ మీద కాల్చేసాను. కాల్చేసి గుజ్జుగా చేసి పక్కన పెట్టుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవేనండి. వేసి ముందుగా కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో పేస్ట్‌నైతే ఇందులో వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఎర్రగా రంగు ఉండాలి కదండీ చేపల పులుసు అంటే. అందుకని కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అలాగే చింతపండు వేసేసాను. వేసేసి కాసిన్ని నీళ్ళు పోసేసి మూత పెట్టి పులుసు అయితే బాగా మరిగిచ్చేసానండి. కరివేపాకు లేకపోతే ఏం బాగుంటుందండి పులుసు. పులుసు ఎక్కువైంది, చేపలు కూడా పట్టాలి కనుక కొంచెం ఉప్పు వేసుకొని ఇలా చేపలను అయితే పక్కనే పేర్చేసానండి. చక్కగా పొడుకున్నాయి చూసారా. దాని మీద మల్లెపూల జల్లేసానండి. మామిడికాయలు జల్లేసి పులుసు అయితే తిప్పేసి అటు ఇటు కొత్తిమీర వేసేసుకొని ధనియాల పొడి వేసేసుకొని దించేసుకున్నానండి. అంతేనండి, చాలా బాగుంటుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి